సార్ శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఆస్థాన కవులు ఉండేవాళ్ళంట కదా, సో వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ఆ పేర్లు గుర్తుంచుకోవడానికి ఏమైనా ట్రిక్ ఉందా? ఎస్ సార్. యాక్చువల్గా విజయనగర సామ్రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయల్ని మనం చెప్తాం. అతను పెద్ద మొత్తంలో సాహిత్యాన్ని పెంచి పోషించడంతో ఆంధ్రభోజుడుగా ప్రసిద్ధి చెందాడనమాట. తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులను అష్టదిగ్గజాలు అంటాం. అయితే అష్టదిగ్గజాలను గుర్తుపెట్టుకోవడం కోసం ఒక సింపుల్ ట్రిక్ని మీకు అయితే ఇక్కడ చెప్తా ఉన్నా. కోడ్ ఏంటనేసి అంటే ఎన్టీఆర్ పెద్మ అనేటువంటి కోడ్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సార్ ఏంటి ఇక్కడ అంటే ఎన్ ఫర్ నంది తిమ్మన, టీ ఫర్ తెనాలి రామకృష్ణుడు, ఆర్ ఫర్ రామరాజభూషణుడు, పి ఫర్ పింగళి సూరణ, ఏ ఫర్ అల్లసాని పెద్దన, డి ఫర్ దూర్జటి, ఎం ఫర్ మాదయ్య గారి మల్లన, ఏ ఫర్ అయ్యల రాజు రామభద్రుడు. సార్ ఇలాంటి అష్ట దిగ్గజాలు ఇంకా వేరే ఎక్కడైనా ఉన్నారా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ అష్ట ప్రధానులు ఉంటారు. ఎవరి ఆస్థానంలో ఉంటారు? శివాజీ ఆస్థానంలో ఉంటారు. పంచరత్నాలు ఉంటారు. లక్ష్మణ సేనుడు ఆస్థానంలో ఉంటారు. నవరత్నాలు కూడా ఉంటారు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉంటారు.